ನಾನು ಡಾಕ್ಟರ್ ದಾಸರಿ ಗೋವಿಂದ. ಒಂದೇ ಕೃಷ್ಣಂ ಜಗದ್ಗುರು ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು. ಬನ್ನಿ, ನಾನು ಇವತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜಧಾನಿ ಬೆಂಗಳೂರಲ್ಲಿದ್ದೀನಿ. ಇಂದು ಕರ್ನಾಟಕಕ್ಕೆ, ವಿಶೇಷವಾಗಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಒಬ್ಬ ಮಹಾತ್ಮರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರನ್ನ ನಾನು ಪುಣ್ಯಾತ್ಮ ಅಂತೀನಿ, ಮಹಾತ್ಮ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಈಸ್ ದ ರೆಪ್ರೆಸೆಂಟೇಟಿವ್ ಫ್ರಮ್ ದಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಅಂತ ಕೂಡ ನಾನು ಕರಿತೀನಿ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಇವರು ಒಂದು ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡು ಸುಮಾರು 9 ವರ್ಷಗಳ ಕಾಲ ಗೀತಾ ಫೌಂಡೇಶನ್ ಅಂತ ಇಟ್ಕೊಂಡು ಭಗವದ್ಗೀತೆಯನ್ನು 700 ಶ್ಲೋಕಗಳನ್ನು ಶ್ರೇಯ ಸಂಗೀತದಲ್ಲಿ ಹಾಡಿ ಅದನ್ನು ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿ ಇಡೀ ಸಮಾಜಕ್ಕೆ ತಲುಪಿ ಇದನ್ನು ಗಿನ್ನಿಸ್ನಲ್ಲಿ ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಮೊಟ್ಟ ಮೊದಲ ತೆಲುಗು ಒಬ್ಬ ಪಂಡಿತರನ್ನು ನಾನು ಇವತ್ತು ನಿಮಗೆ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡ್ತೀನಿ. ಹೂ ಇಸ್ ನನ್ ಅದರ್ ದ್ಯಾನ್ ಡಾಕ್ಟರ್ ಗಂಗಾಧರ ಶಾಸ್ತ್ರಿ. ಬನ್ನಿ, ಅವ್ರನ್ನ ನಾನು ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡ್ತೀನಿ. ನಮಸ್ಕಾರ ಗುರುಗಾರು, ನಮಸ್ಕಾರ. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್, ವೆಲ್ಕಮ್ ಟು ಕರ್ನಾಟಕ, ವೆಲ್ಕಮ್ ಟು ಬೆಂಗಳೂರು. జై శ్రీకృష్ణ, ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఇది కొత్త ఏం కాదు, ఇది మీరు దేశానికి కాదు, ఇది ప్రపంచానికి కొత్త కాదు. కాకపోతే గీతా ఫౌండేషన్ అని పెట్టి ఇది ఇంటింటికి గీత చదవండి, రాత మార్చుకోండి అనే ఒక శీర్షిక మీద మీరు ఇడీ జీవితాన్నే మీరు త్యాగం చేసి మీరు గీతా ఫౌండేషన్కి అంకితం చేస్తారు. దాని ఏ విధంగా మేము ఫలితం లభిస్తుంది సమాజానికి? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. జై శ్రీకృష్ణ. భారత్ మాతా కీ జై. నేను వెళుతున్న భగవద్గీత ప్రయాణంలో నాకు తారసపడిన కొద్దిమంది మహానుభావులలో చాలామంది పరిచయం అవుతుంటారు. గుర్తుపెట్టుకునే కొద్ది మందిలో దాసరి గోవింద్ గారు ఒకరు. ఆయన ఉద్యోగం సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన సద్యోగం భగవద్గీత ప్రచారం. అది నేను చాలా ఆనందపడుతుంటాను. జీవితం అంటే జస్ట్ ఉద్యోగమే కాదు, జీవితం అంటే జస్ట్ ఉద్యోగం చేసి దాని ద్వారా సంపాదించి ఆ సంపాదనని ల్యాండ్స్ మీద, ఇళ్ళ మీద, కన్స్ట్రక్షన్స్ మీద పెట్టి మనం వెళ్ళిపోయే ముందు అవి మన పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసి ఇదొకటే లైఫ్ కాదు. మోర్ దాన్ దట్ సంథింగ్ ఈజ్ దేర్. అది వీ హ్యావ్ టు రియలైజ్. అదేంటంటే గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. మనం సరదాగా ఈ లోకానికి రావడం కోసం రాలేదు, వచ్చిపోవడం కోసం కాదు, తిరిగి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసం ఈ సమాజంలోకి వచ్చాం అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పిన జీవిత పాఠం పేరు భగవద్గీత. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం మెటీరియలిస్టిక్ లైఫ్, హౌ టు లీడ్ యువర్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఇన్ ఏ హ్యాపీ వే అని అది ఆలోచిస్తుంది మిగతా ప్రపంచం. కానీ భగవద్గీత అంతకు మించింది. అదేమిటంటే నువ్వు దైవానుగ్రహం పొందాలి. ఆ దైవానుగ్రహం పొందటం ఎలాగో భగవద్గీత చెప్తుంది. అంతకు మించి భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. కర్మ అంటే పని, వర్క్, హౌ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్, హౌ టు డూ యువర్ వర్క్
సిన్సియర్లీ, ఎఫిషియెంట్లీ, క్రియేటివ్లీ,